టైటిల్ చాలా క్యాచీగా ఉంది. రక్తాన్ని చిందిస్తుంది. అది కురుక్షేత్రంలో ద్రౌపది పాత్ర ఇదంతా మనం చూడడం జరిగింది. మరి రక్తం చిందిస్తుంది ద్రౌపది అనే మంచి టైటిల్. డైరెక్టరు, ప్రొడ్యూసరు మొత్తం వారీగా బ్రహ్మ ఆచార్య చాలా పేరు బాగుంది మీది. ఆ విధంగానే మీకు ఏదో కోరిక ఉన్నట్టుంది, ఇలాంటి కథని టేకప్ చేయాలని ఒక ఆశయంతో తీసినట్టుగా అనిపిస్తుంది. ఓ స్టోరీని కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఇలాంటి స్టోరీని ప్రజలకు అందియాలి. ఇలాంటి ఈ రోజున ట్రెండ్ ఏంది, మగవాళ్ళు ఏంది, ఆ రోజుల్లో జెంట్స్ మగవాళ్ళు ఎంతోమందిని మెయింటైన్ చేస్తున్నారు, ఆడవాళ్ళు మెయింటైన్ చేస్తే ఏంది అని ఒక కాన్సెప్ట్ మీలో కనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. ఫస్ట్ ఆ ట్రైలర్ చూసినప్పుడు నేను కూడా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఏంది అంటే ద్రౌపది అంటున్నాడు, నలుగురే కనిపిస్తున్నారు అనగానే లాస్ట్ 5వది చెప్తాను. సో ఆ మూవీ ఎండింగ్కి ఇచ్చిన కంటెంట్ ఏదైతుందో అంటే నలుగురు పెట్టేసరికి మేము కూడా ద్రౌపది అంటారు ఏంది 5 మెంబర్స్ కదా అనుకునే దానికి మీరు ఎండింగ్లో మంచి థ్రిల్ ఇచ్చేసారు. ఓకే, ఇంకోటి ఉంది, సీక్వెల్ 2 ఉందో లేకపోతే ఇందులోనే ఉందో తెలియదు, అది సస్పెన్స్ అది. సో ద్రౌపది గురించి ఇక ద్రౌపది టైటిల్లో రక్తం చిందిస్తుంది అన్నప్పుడు యాక్షన్ కూడా ఉంటుందేమో అనిపించింది. బట్ ట్రైలర్లో ఇంకా యాక్షన్ కానీ ఇంకా సస్పెన్స్ ఏమైనా ఉండొచ్చు. రమేష్ గారు మా పాత మిత్రుడు, డైరెక్టర్గా ఆయన సినిమాలు చేసినప్పుడు మేము కూడా వచ్చి ప్రమోట్ చేసాం. ఈరోజు ఆయన ఈ సినిమాని ఆయన పైన వేసుకొని సినిమా ప్రమోషన్కి ముందుకు వచ్చి ఒక డైరెక్టర్గా థ్యాంక్ యూ రమేష్, ఇలా మీరు సపోర్ట్ చేయడం. లేకపోతే మా ఈరోజు ముఖ్య అతిథులు మా ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా రామ్ సత్యనారాయణ గారు, ఆయన మమ్మల్ని అందరినేమో ఆల్రెడీ సినిమా థియేటర్లో మాఫియా అన్నోళ్ళనేమో ఆ నలుగురు అంటారు, సహాయం చేసే వాళ్ళని మేము ఈ నలుగురు అంటారు. మమ్మల్ని ఆ నలుగురేమో వేసుకొని పెట్టోళ్ళు, ఈ నలుగురేమో మోసుకొని పెట్టు. కరెక్ట్ చెప్పినావు కిరణ్, మంచి డైలాగులు అందిస్తుంది కిరణ్. హీరోగానే కాకుండా రచయితగా కూడా మంచి ఇది ఉంది, మంచి కాన్సెప్ట్ టైం ఇచ్చేసావు. అంటే ఇక్కడ ఏంటంటే సినిమా తీయడం గొప్ప కాదండి, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సినిమా అందరు తీస్తారు, 1000 సినిమాలు సెన్సార్ అయితే ఇయర్లీ, అందులో రిలీజ్ అయ్యేది 200-300 సినిమాలు, 200